హాయ్ హలో వెల్కమ్ టు బాబు అమర్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ బీబీ బ్రోస్. ఇన్స్టాగ్రామ్లో వస్తున్న లాజికల్ అండ్ ఇల్లాజికల్ క్వశ్చన్ పార్ట్ 3. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1. ఐ హ్యావ్ 6 eggs. I broke 2. I fried 2. I ate 2. నా దగ్గర 6 గుడ్లు ఉన్నాయి, 2 పగిలిపోయినాయి, 2 వండినా, 2 తిన్నా. క్వశ్చన్ వచ్చేసి ఇది. చాలా వరకు అయితే 99% మంది ఫెయిల్ అయినరు. మొత్తం ఎన్ని గుడ్లు మిగిలినాయి అనేది క్వశ్చన్. ఇందులో నేను 3 types ఆఫ్ చెప్తా. ఫస్ట్లో చూసుకుంటే నాలంటోడు 6 గుడ్లల్లా 4 గుడ్లు దాచిపెట్టుకున్నాను. 4 గుడ్లు దాచిపెట్టుకొని పక్కన పెట్టుకొని అందులో 2 గుడ్లు ఉంటాయి కదా మచ్చా, 2 గుడ్లు కొట్టుకొని ప్యాన్లలో నూనె వేసుకొని ఫ్రై చేసుకొని 2 గుడ్లు ఫ్రై చేసుకొని తినేసిన. ఎన్ని ఉంటాయి? 4. ఫస్ట్ వన్ వచ్చిందా? సెకండ్ వన్ మా ఆది లాంటోడు. సెకండ్ దానికి మా ఆది లాంటోడు ఏం చేస్తాడు తెలుసా? 2 పగిలిన ఏంది చేస్తాడు? ఫ్రై చేస్తాడు. అందులో 2 దాచిపెట్టుకుంటాడు. ఆడు మంచోడు. 2 నాకు ఇయ్యాడు కానీ వాళ్ళ లాంటి వాళ్ళకి ఇచ్చుకుంటారు. 8 తింటాడు, అంటే తిన్నట్టు 2 గుడ్లు ఉడకబెట్టుకొని తింటాడు. అందులో ఎన్ని ఉంటాయి? ఇక 2 కొట్టి వేసుకున్నది, 2 ఉడకబెట్టుకొని తిన్నది. ఎన్ని పోతాయి? 4 పోతాయి. మిగిలినవి 2. సెకండ్ ఆన్సర్కి 2. థర్డ్ ఆన్సర్ మా బుష్లా అంటాడు. ఇక మొత్తం డేంజర్ అంటే డేంజర్ మచ్చా. 2 దుకాణంలోకి వెళ్ళి గుడ్లు తీసుకొస్తున్నాక 2 పడిపోయినారా మచ్చా అంటే అది అటే వేసి పెడతాడు. తీసుకురారా 2 గుడ్లు, మళ్ళీ పైసలు ఇస్తారా తీసుకురారా అంటే తీసుకురాడు అస్సలు. 2 పగిలిపోయినాయి, పగిలిపోని 2 ఫ్రై చేసుకుంటాడు. ఆడ ఆమ్లెట్ కావాలి, ఎప్పుడు చూడు ఆమ్లెట్. మ్యాగీలో ఆమ్లెట్ కావాలి, అన్నంలో ఆమ్లెట్ కావాలి, సాంబార్లో ఆమ్లెట్ కావాలి, పచ్చళ్ళ ఆమ్లెట్ కావాలి. బాయిల్డ్ ఎగ్ నాకు ఇయ్యరా రే, ప్లీజ్ రా, నువ్వు ఆమ్లెట్ వేసుకున్నావు కదరా, నాకు 2 బాయిల్డ్ ఎగ్ అంటే ఇయ్యాడు. ఆడే తింటాడు. ఎన్ని మిగిలినాయి? 0. ఏముంటాయి? థర్డ్ 0. ఇంకేం లేవు. ఇవో మీకు వచ్చిన ఆన్సర్లు ఏంటిది? వచ్చిన ఆన్సర్లు ఏంటంటే 3 రకాలుగా వచ్చిన ఆన్సర్లు. ఫస్ట్ దానికి 4, సెకండ్ దానికి 2, థర్డ్ దానికి 0. ఇంకేముంటాయి మచ్చా? క్వశ్చన్లోనే ఉంది. 2 ఇరగొట్టిన, పగలగొట్టిన, 2 ఫ్రై చేసుకున్నా, 2 తిన్నా. అది మీరు ఎట్లా ఆలోచించుకుంటారు అనేది మీ ఇష్టం. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే క్వశ్చన్ నెంబర్ 2. కొంచెం సిమిలరే మచ్చా, కానీ ఆలోచించండి. క్వశ్చన్ నెంబర్ 2 ఇట్లనే సేమ్ 6 గుడ్లు ఉన్నట్టు గోడ మీద 6 యాపిళ్ళు ఉన్నాయి. ఎంత? 6 యాపిళ్ళు. 6 యాపిల్స్ ఉన్నాయి. అందులో ఆదిలాంటోడు ఏం చేస్తాడు? ఆకలేసింది కదా అని 2 కోసి పెడతాడు పక్కన. ఆడు తినాడు, కోసి పెడతాడు. నేను చేంజ్ చేస్తా, ఆకలేస్తుంది కదా అని తింటా. ఇందులో కూడా 2 ఆన్సర్లు ఉన్నాయి. కానీ ఇందులో పగిలినట్టయితే ఏం లేదు మచ్చా, 2 ఉన్నాయి. ఫస్ట్ 6 యాపిల్స్ ఉన్నాయి. 2 యాపిల్స్ కోసిండు, యాపిల్ కట్. 2 యాపిల్స్ కట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి 2 యాపిల్స్ తిన్నాడు. 8 అని పెడతాం డైరెక్ట్. 2 కట్ చేసిండు, 2 తిన్నాడు. ఇందులో 2 types ఆఫ్ వస్తాయి మచ్చా. ఫస్ట్ వన్, అందులో కట్ చేసిండు తిన్నాడు అన్నది తప్పించి ఎన్ని కట్ చేసిండు అని ఉన్నాయి, ఎన్ని తిన్నాడు అని ఉన్నాయి. కానీ అదే తిన్నాడా లేకపోతే అదే కట్ చేసుకొని తిన్నాడా అనే టాపిక్ లేదు. కాబట్టి 2 ఆన్సర్స్ ఇస్తా. 6 యాపిల్స్లలో 4 పక్కన పెట్టినా కానీ కట్ చేసిన యాపిల్స్నే తినచ్చు. ఎన్ని ఉంటాయి? 4 యాపిళ్ళు ఉంటాయి. లేదా సెకండ్ ఆన్సర్, ఒకటి కట్ చేసుకొని పక్కన పెట్టిండు అది నేను నాకు ఆదిగాడి ముట్టాలంటే ఫుల్ భయం మచ్చా. అస్సలు భయం. ఎందుకంటే ఆడు రే ఒకటి తినమన్నాడు రా నాది అంటాడు. నాకు అవసరంలే, నేను 2 యాపిల్స్ తిన్నా, 2 కట్ చేసినవి ఉన్నాయి, 2 పక్కన ఉన్నాయి. ఆదిగాడు పక్కన పెట్టుకున్నది, నేను తిన్నది, మొత్తం కలిపి 4 యాపిల్స్ పోయినట్టే. ఇంకా మిగిలినవి ఎందుకు? 2. బుష్గాడు తింటాడు. 2 రకాలుగా వచ్చినాయి ఆన్సర్లు, అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ సింపుల్ క్వశ్చన్ మచ్చా. దీనికి ఆన్సర్ ఎవ్వరు చెప్పినా అని వాళ్ళకి నేను ప్రత్యేకంగా వాళ్ళ జీనియస్ అని ఒప్పుకుంటా. ఒక 3 థర్డ్ ఫ్లోర్ నుంచి అంటే తాడద్దు, మనకు కొంచెం గ్రావిటీ కావాలి కాబట్టి 6th ఫ్లోర్ వేసుకుంటాను నేను. 6th ఫ్లోర్ నుంచి ఒక 1 kg ఐటమ్ వెయిట్ ఉన్న బండరాయి, స్టోన్ కానీ లేదంటే స్పాంజ్ కానీ
స్పాంజ్ కానీ తీసుకున్నా, రెండు ఒకటేసారి వేసిన. ఒక 1 kg స్టోను 1 kg స్పాన్ రెండు ఒకటేసారి వేసిన. ఏది ఫస్ట్ కిందికి వెళ్తుంది మచ్చ? దీనికి ఆన్సర్ చెప్తే మీరు కామెంట్స్లో అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళైతే మేము జీనియస్ అని ఒప్పుకుంటాం మచ్చ. ఇది మీకు హోంవర్క్ టైప్, కానీ మర్చిపోకండి మచ్చ. 4th క్వశ్చన్, దీనికి మా పెద్ద మనిషి హెల్ప్ కావాలి, కొంచెం రావాలి. పెద్ద మనిషి పెద్ద మనిషి. ఇప్పుడు నా అంత ఏంటిదంటే, సో ఇప్పుడు లాస్ట్ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ కాదు, ఒక చిన్న పొరాలకి జర హెల్ప్ చేసినట్టు కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు 6th 7th ఉన్నప్పుడు నాకు 9 ఎక్కం 10 ఎక్కలు రావు. మెల్లమెల్లగా ఆటో ఇటో దానిలాడుకుంటే 5-6 ఎక్కల దాకా నేర్చుకుంటారు. ఇక మన కౌశిక అయితే టాపర్ కాబట్టి జర వీడికి వచ్చు, జర నా చూడడానికి రాదు. అసలుంటప్పుడు ఒక లెక్కలలో ఒక చిన్న 9th ఎక్కంలో ఒక ట్రిక్ ఉంటుంది, అది మీకు చెప్పడానికి. అంటే పెద్దోళ్ళకి తెలిసి ఉంటుంది కావచ్చు, కానీ చిన్న పొలాలకి 8th 9th వాళ్ళకి కొంచెం ట్రిక్ లా ఉంటుంది. నాకు 9 ఎక్కం రాదు, దీన్ని తీసుకుని వచ్చిన. అంటే 10 ఎక్కం రాసుడు ఈజీ. మళ్ళీ 7th 9th 8th వరకు కొంచెం చేసుకుంటారు, కానీ 9th వచ్చే వరకు కొంచెం బాగా హార్డ్ ఉంటుంది. సో ఆ 9th క్వశ్చన్ ఎట్లా ఈజీగా చేయాలో ఇప్పుడు మీకైతే కొంచెం ట్రిక్కీగా చెప్తాను మచ్చ. నాకు 9 ఎక్కం రాదు మచ్చ. 9 × 1 ఈక్వల్ అంటే ఫస్ట్ మొత్తం వేసుకుందాం, ఆన్సర్లు ఈజీగా చెప్తా. 9 × 2 9 × 3 9 × 4 పట్టదే పట్టకుంటే పక్కకి వెళ్దాం. 9 × 6 9 × 7 9 × 8 9 × 9 9 × 10. సో దీనికి అయితే ఆన్సర్స్ మామూలు బిత్తిరోడు మలిపేసిండు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈజీ ఆన్సర్ ఏంటిదంటే, మనకు మీకు 1 2 అయితే వచ్చి ఉంటాయి కదా, 10 దాకా వస్తే చాలు. మనకు 1 నుంచి 10 దాకా వస్తే చాలు. మనం ట్రిక్కీ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ 0 పెట్టుకుందాం. 0 ఎందుకు మచ్చ? ట్రిక్కీ కోసం చూడు. ట్రిక్ ఏందో. 2 పెట్టుకుందాం, 3 పెట్టుకుందాం, 4 పెట్టుకుందాం, అట్లా లైన్ వేసుకుంటాం పోదాం. 4 తర్వాత 5 6 7 8 9 ఓకేనా? 9 దాకా వేసుకున్నాం. ఇప్పుడు దీన్నే రివర్స్ వేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళేయచ్చుగా, 0 నుంచి వెళ్ళేయచ్చుగా. సరే నీ ఇష్టం. 0 1 2 3 4 5 మచ్చా ఇక్కడ నుంచి ఎందుకు రావాలి? ఇక్కడ నీ మొక్కురా. ఆన్సర్ చెప్తే ఆన్సర్ ఇచ్చిన, ఈచలు చెప్తే ఈచలు ఇచ్చిన, నీ నెత్తి నుంచి వెళ్తుందా? మధ్య నుంచి మొదలు పెట్టచ్చుగా. ఇప్పుడు 9 × 1 ఎంత? 9 9 18 18 ఎట్లా వచ్చింది? అత్తది 9,027 9 4 36 చూసుకొని కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అంటే, పై నుంచి 0 నుంచి 9 వేసుకోవాలి, మళ్ళీ కింద నుంచి 0 నుంచి 9 వేసుకోవాలి. ఉల్టా పల్టా ఒక్కసారి రివర్స్ వేసుకోవాలి, స్ట్రేట్ వేసుకుంటే కదా ఈజీ. ఆన్సర్ అయితే ఈజీ. సో ఇది మా ట్రిక్కీ క్వశ్చన్. సో ఈ వీడియోలో అయితే ఇంకేమన్నా మన క్వశ్చన్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇట్లు మీ బాబమ్మ యూట్యూబ్ ఛానల్ alias BB Bros. Okay mama, bye bye, see you, tata, bye bye. Please subscribe చేసుకోవడం మర్చిపోకండి guys.